ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకుంటున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం యొక్క పునాది ఎక్కడ వేయబడి ఉంది, ఎక్కడ కట్టబడి ఉందని ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. మరి మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతోమంది ముందుకు సాగుతున్నారు, నిలబడుతున్నారు. కొంతమంది ముందుకు సాగలేకపోతున్నారు. మరి ఎందు నిమిత్తం అంటే స్థిరమైన పునాది లేకపోబట్టి వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు. అయితే మన ఆత్మీయ పునాది దేని మీద వేసుకోవాలంటే ప్రభు మీద వేసుకోవాలి. ప్రభు అనే క్రీస్తు అనే బండ మీద, ఆ బండ క్రీస్తే అని మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక మన ఆత్మీయ జీవితము మనము క్రీస్తు అనే బండ పైన కట్టుకోవాలని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు మనం చూస్తున్నాం. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉన్నను. వాన వచ్చెను, వరదలు వచ్చెను, ఆ బండ మీద గాలి విసిరేను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది కూలిపోలేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే మరి ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన వాడిని గురించి కూడా చెప్తుంది. ఈయన మాటలు విని దాని ప్రకారంగా కట్టుకొనని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన వానిని పోలి ఉండను. గాలి వచ్చెను, వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి అండి మీద కొట్టెను, మరి దాని పునాది బండ మీద వేయలేదు, ఇసుక మీద వేసిన కనుక ఆ ఇల్లు కూలిపోయెను, దాని పాటు గొప్పది అని కూడా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితమునకు పునాది వాక్యమే. వాక్యానుసారమైన జీవితం లేకుండా మేము ప్రభువుని నమ్ముకున్నాము, ఏదో అవసరాల కొరకు దేవుని నమ్ముకున్న వారు అవసరం తీరిన తర్వాత దేవుని మర్చిపోతారండి. ఎంతోమందిని చూస్తున్నాం మనం. వాళ్ళ అవసరం ఏమైనదో దాని కొరకు వస్తారు. వాళ్ళు బాగా భక్తిలో ఉన్నట్టుగా ఉంటారు, అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటారు. మరి కన్నీరు కారుస్తారు, ప్రార్థన చేస్తారు, మాకు ఇప్పుడు ఈ కార్యం జరగాలంటారు. మరి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తారు. మన ప్రభు కృపామయుడు కనుక ఆయన ఏం చేస్తారండి, వాళ్ళకు సహాయము చేస్తాడు. మరి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు. మనం అయితే నువ్వు చెప్పిన మాట వినలేదు, ఒకసారి మేలు పొంది కృతజ్ఞత లేకుండా జీవించావు, ఇక మేము సహాయం చేయమని చెప్తాం. కానీ మన ప్రభు అలా చెప్పేవాడు కాదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఎన్నోసార్లు ఆలోచన చేసుకుంటూ ఉంటాను నేను. మరి వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళని ప్రేమిస్తారు. మరి మరలా వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం చేస్తాడు. అయితే మాకు వాక్యం కావాలి. వాక్యం అనే పునాది మీద మా ఆత్మీయ జీవితం కట్టుకోవాలని తలంచుకునేవారు చాలా తక్కువ మంది. వాక్యం వరకు ఆసక్తి కలిగి వచ్చేవారు ఏ మందిరంలోనైనా ఎక్కువగా మనం గమనించినప్పుడు చిన్న చిన్న మందిరాల్లో స్టార్టింగ్లో మనుషులు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి చివరిలో ఆశీర్వాదము, ప్రార్థన 2 కావాలి. కాబట్టి వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అటివారు వాక్యం అనే బండపైన తమ ఆత్మీయ జీవితం అనే పునాది కట్టుకోలేరు అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, స్థిరమైన పునాది లేని వారిని గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల్లో మనం గమనిస్తే, ప్రియులారా, ఆత్మ సంబంధమైన పిల్లలతో మీతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు మొదట్లో చిన్నపిల్లలు కనుక మేము పాలతో పెంచుతిమి. ఇప్పుడైతే మీరు ఎంత పెద్దవారైనా కాలం పోతున్నా మీరు పాలనే తాగుతున్నారు, కానీ బలమైన ఆహారము తినలేకపోతున్నారు అంటున్నాడు. దానికి కారణం ఏమిటంటే మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. మీరు బలహీనులై ఉన్నారు. మీలో కలహము, అసూయ ఉండగా మీరు శరీర సంబంధులే కదా, మనిషి రీతిలుగా నడుచుకొని వారు కదా. శరీర కార్యములను మనలో నిలిచి ఉన్నంత కాలము మనం శరీర సంబంధులే. శరీర కార్యాలు మనకు తెలుసు, దేవునికి అయిష్టమైన కార్యాలు. మరి ఆ కార్యాలు పాపం మనలో నిలిచి ఉన్నప్పుడు మనం శరీర సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనలో ఉన్న ప్రతి విధమైన, అక్కడ పౌలు చెప్పేది అసూయ, కలహము అంటే నేను పౌలు వాడను, అపోలో వాడను అని చెప్పుకుంటున్నారంట. ఎవరైనా ఇప్పుడు మనలో క్రైస్తవులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి జబ్బు ఇదే. ఏమిటంటే మేము పలానా సంఘము, మేము పలానా పాస్టర్ గారు, మాకు ఆయనే మంచి భక్తుడు, మేమే పోతాం పరలోక రాజ్యానికి, మాకే పరిశుద్ధాత్మ ఉన్నాడు, మీకందరికి లేదు. మరి ఒకవేళ లేదంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి, వాళ్ళని దేవుని వైపుకు మళ్ళించేదానికి ప్రయాసపడండి. అంతేగాని వాళ్ళ మీద కోపము, ద్వేషము అదుపు పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేస్తే వారికి ఉన్న ఆత్మీయ జీవితం కూడా వాళ్ళు పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే మనము మనలో శరీర కార్యాలు ఉంచుకొని ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలనుకుంటే అదే ఇసుక మీద కట్టుకున్న పునాది. కనుక మనలో ఉన్న శరీర కార్యాలను ఒప్పుకొని విసర్జించి దేవుని వాక్యం మనలో చేర్చుకొని యేసుక్రీస్తు అనే బండపైన మన ఆత్మీయ జీవితం కట్టుకొని ముందుకు సాగినప్పుడు వారికి ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా వాళ్ళు తొట్టిల్లరండి. ఎందుకంటే వాక్యం అనే పునాది మీద వాళ్ళ ఆత్మీయ జీవితం ఉంది. అపవాది దాన్ని కదల్చలేడు. కాబట్టి ఇటు ఆత్మీయ జీవితం కలిగి ఉంటున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మేమంతరము నా తండ్రి క్రీస్తునే బండపైన మా ఆత్మీయ జీవితము అనగా వాక్యానుసారమైనటువంటి జీవితంలో మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని, మీ కృప తోడుగుంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.